హే అర్జున్, ఎక్కడున్నావా? ఇక్కడేం చేస్తున్నావు? పక్కన కృష్ణాష్టమి వేడుకలు జరుగుతుంటే ఏంట్రా అంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నావు? అసలు ఏం లేదు కృష్ణ. ఇప్పుడు మన కృష్ణుడు ఎంత గొప్ప దేవుడు కదా. చిన్నప్పుడు వెన్న దొంగలించడం, అమ్మాయిల పక్కన తిరగడం, ఇదంతా ఏంటా అని ఆలోచిస్తున్నా. నాకు అర్థమైంది అర్జున్ నీ డౌట్. మనం శ్రీకృష్ణుడి లైఫ్ని పైన చూస్తే అలాగనే అనిపిస్తుంది, కానీ శ్రీకృష్ణుడు చేసే ప్రతి పని వెనకాల ఒక గొప్ప లాజిక్ ఉంది. కృష్ణుడు ఒక నార్మల్ పల్లెటూరు కుర్రాడు కాదు. ఆలోచించు అర్జున్, వెన్న దొంగలించడం అంటే ఏంటి? వెన్న స్వచ్ఛమైన భక్తికి ప్రేమకి సింబల్. ఆయన స్వయంగా తన భక్తుల నుండి స్వీకరిస్తున్నాడని అర్థం. ఇంకా ఆయన గోపికలతో చేసే అల్లరి అది కేవలం ఫన్ కోసం కాదు, అది ఆత్మకి పరమాత్మకి మధ్య ఉన్న అటాచ్మెంట్కి సింబాలిక్. అంటే ఆయన కేవలం జస్ట్ టైంపాస్ కోసం ఇదంతా చేయలేదా? గుర్తుపెట్టుకో అర్జున్, దేవుడు చేసే ప్రతి పనికి ఒక గొప్ప లాజిక్ ఉంటుంది. ఓకే, చిన్నప్పుడు విషయాలు పక్కన పెడదాం. పెద్దగా ఎప్పుడు యుద్ధాలు, మైండ్ గేమ్స్, లీగల్ ఇష్యూస్ ఎప్పుడు ఇదేనా? ధర్మాన్ని నిలబెట్టాలంటే జస్ట్ ఫైటింగేనా? ఫైటింగ్ కాదు. కృష్ణుడు ఎప్పుడు ముందుగా ప్లాన్ చేస్తాడు, శాంతితో సమస్యలను పరిష్కరించడానికే చూస్తాడు. అందుకే కదా పాండవులకి రాయబారిగా కౌరవుల దగ్గరికి వెళ్ళింది. యుద్ధాన్ని ఆపడానికి చివరి వరకు ట్రై చేశాడు, కానీ అది ఫెయిల్ అయినప్పుడే ధర్మాన్ని నిలబెట్టడానికి యుద్ధాన్ని ఆప్షన్గా తీసుకున్నాడు. కృష్ణుడు అంటే కేవలం బలం కాదు, బ్రెయిన్ పవర్ కూడా. అంటే ఆయన ఒక గొప్ప స్ట్రాటజిస్ట్ అనమాట. కరెక్ట్. ఆయన ఒక పొలిటికల్ అడ్వైజర్, ఫ్రెండ్, కోచ్, అన్నీ తనే. మరి కృష్ణుడి లైఫ్లో ఫైనల్ మెసేజ్ ఏమనిపిస్తుంది నీకు? ధర్మం. అంతే. ఆయన భగవద్గీతలో కూడా మనకు చెప్పింది అదే కదా, నీ పని నువ్వు సిన్సియర్గా చెయ్యి, రిజల్ట్ కోసం ఆలోచించు, ఎందుకంటే అది నీ చేతిలో లేదు. అండ్ ఇంకో విషయం, ఆయన ప్రేమ. ఆయన పేదవాడైన సుధాముడిని, ఒక స్త్రీ అయిన ద్రౌపదిని, తన స్నేహితుడిని కుచేలుడిని అందరినీ ఒకేలా చూశాడు. ఆయన ప్రేమకి పేద, ధనిక, కులం, మతం అనే తేడాలు లేవు. ఆయన ప్రేమ యూనివర్సల్. చూడర్జున్, కృష్ణుడు అంటే కేవలం యుద్ధంలో గెలిచిన ఒక రాజు కాదు. ఆయన ఒక ప్రేమ, ఒక ఆనందం, ఒక స్ఫూర్తి. ఈరోజు కూడా ఆయన మనం పూజిస్తున్నామంటే ఆయన చూపించిన ధర్మం ఇంకా మన జీవితంలో ఉందని అర్థం. ఆయన ఇచ్చిన ప్రేమ, జ్ఞానం మనల్ని ఇంకా గైడ్ చేస్తున్నాయని అర్థం. అందుకే ఆయన గ్రేట్. అందుకే ఆయన యుగ యుగాలుగా మన హృదయాల్లో ఫేమస్గా ఉన్నాడు. ఈ కృష్ణాష్టమి రోజు ఆ కృష్ణుడి యొక్క గొప్పదనాన్ని స్మరించుకోవడానికి ఒక పర్ఫెక్ట్ రోజు. పద మనం కూడా వెళ్ళి కృష్ణాష్టమి వేడుకలో పాల్గొందాం. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. కృష్ణుడు ఒక మనిషిలా అన్ని ఎమోషన్స్ చూపిస్తూ ఒక దేవుళ్ళ అన్ని క్వాలిటీస్ మనకు చూపించాడు. నిజంగా కృష్ణుడు ఒక లైఫ్ కోచ్.